హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు బీఆర్ఎస్ కి, ఇటు తెలంగాణ ప్రజలకి, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతున్నటువంటి కబ్జాలు, ఇంకా ఎన్నో సమస్యలు అదే రకంగా ఉన్నాయి. ప్రస్తుతం నేను ఎక్కడున్నాను అంటే మహేశ్వరం నియోజకవర్గం. ఈ మహేశ్వరం నియోజకవర్గానికి సబితా రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అండ్ అలాగే ఈ మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ లో మనం ఉన్నాము. గతంలో ఓకే టీవీ సరిగ్గా సంవత్సరం కిందట ఇక్కడ వేమిరెడ్డి నరసింహారెడ్డి అనే ఒక అతను, ఇది చాలా ఫెమిలియర్ పేరు. ఇక ఆయన ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఇక తెలంగాణ కాదు, ఇరు రాష్ట్రాలు చెప్పుకోవాల్సిందే. అంత అద్భుతంగా చేస్తాడు ఇక పెళ్లిళ్ళు. కరెక్టే, ఎంత అద్భుతంగా చేయొచ్చు. నువ్వు ఏముంది, మంది సొమ్మే కదా, నీ సొమ్ము అయితే కదా, మంది సొమ్ము కాబట్టి ఎవరి భూములైనా కబ్జా పెట్టి నీ ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటావు, నీ వారసత్వాన్ని పెంచుకుంటావు, నువ్వు ఏమన్నా చేస్తావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? ఆడపిల్ల పెళ్లిళ్ళు చేస్తే మంచిదే, కానీ కోట్లు కోట్లు కూడబెట్టి ఆయన ఉన్న ఇద్దరు ఆడపిల్లలకి అంగరంగ వైభవంగా పెళ్లి చేసిండు. కానీ కర్మ సిద్ధాంతం వదులుతుందా? ఆ కుటుంబానికి శని పట్టుకున్నట్టు పట్టుకుంటది బిడ్డ. ముఖ్యంగా ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే, మనం బాలాపూర్ రోడ్ లో ఉన్నాము. మీరు చూస్తున్నారు, ఒకసారి కెమెరా అటు చూపించినట్టయితే మీకు మెయిన్ రోడ్ కనబడుతుంది. ఒక కార్ అటు పోతుంది కదా, అటు సైడ్ పోతే మనకి ఫేమస్ తెలంగాణలో ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ లడ్డు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, అంత ఫేమస్. అటు పోతే డైరెక్ట్ బాలాపూర్ లడ్డు అక్కడికి వెళ్తాము. అండ్ ఇటు సైడ్ వెళ్తే పహాడీ షరీఫ్, శంషాబాద్ ఇవన్నీ కూడా వస్తాయి. సో చాలా హాట్ కేక్ ల్యాండ్స్ ఇవి, ఇప్పుడు కీలకమైనటువంటి భూములు ఇవి. అండ్ అక్కడ వేమిరెడ్డి నరేందర్ రెడ్డి అనే దుర్మార్గుడు, ఒక దుష్టుడు, మరి ఈయన వియ్యంకుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కేటీఆర్ అండదండలతో సుధీర్ రెడ్డి అండదండలు ఉన్నాయనేమో నాకు తెలియదు, మరి ఉన్నాయని అంటారు మరి ఇక్కడ, అది కూడా నాకు తెలియదు. బట్ వీళ్ళందరి అండదండలతోటి తరతరాలుగా వస్తున్నటువంటి యాదవులు, అంటే యాదవుల వంశం ఎవరండి? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళ కులదైవం. మరి యాదవులు బీసీ నినాదం అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, గప్పాలు కొడుతుంది. బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ సంకలు కుదుకుంటుంది. కానీ బీసీల భూముల్ని మీరు కబ్జా పెట్టిన సన్నాసులారా అని నేను అంటలేను, అనేవాళ్ళు అంటారు. ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు ఈ యాదవుల భూములు కబ్జాలు పెట్టినారు. కబ్జాలు పెట్టి ఏరో సిటీ, మీరు రోడ్ అవతల చూస్తారు కదా, 145వ సర్వే నెంబర్ 145